హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఈరోజు మనము గోంగూర పప్పుని ప్రిపేర్ చేసుకున్నాము. దీనికోసం కందిపప్పును అలాగే గోంగూరను ఉపయోగించి ఈ కర్రీని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం 1 కప్పు కందిపప్పును తీసుకొని ఒక పాత్రలో యాడ్ చేసుకోండి. దీనిలో వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి మరలా 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే 1 గంట సేపు ఈ పప్పుని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా మెత్తగా ఉడుకుతుంది. పప్పు నానిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. మూతని కొద్దిగా గ్యాప్ ఉంచి వేసుకున్నట్లయితే పొంగు వచ్చినప్పుడు మనకి కనిపిస్తుంది. త్వరగా మూత తీసేసుకోవచ్చు. ఇలా పొంగు వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. 5 లేదా 6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గోంగూరను శుభ్రంగా కడిగి 1 గుప్పెడు గోంగూరను యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పుల్ల గోంగూరను యాడ్ చేస్తున్నాను. మామూలు గోంగూర యాడ్ చేసినట్లయితే పులుపు కోసం కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈ పప్పు 50% కుక్ అయిన తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మెత్తగా కావాలనుకుంటే ఈ పప్పుని పప్పు గుత్తి చేత రుబ్బుకోండి. లేదు బద్దలుగానే ఉండాలి అంటే ఈ విధంగానే తాలింపు వేసుకోవచ్చు. నేను మాత్రం ఈ విధంగా బద్దలుగానే ఉంచి తాలింపు వేస్తాను. తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను ఈ విధంగా అరచేతుల్లోకి తీసుకొని నలిచి వేయండి. ఇలా నలవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది పప్పుకు వస్తుంది. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా తీసుకొని బ్రేక్ చేసుకొని యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా పప్పు తాలింపు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం హైలోనే ఉంచుకోండి. ఈ పోపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసుకునేటప్పుడు ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆయిల్ పైకి చెందకుండా ఉంటుంది. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు పప్పుని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.